నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా పూర్తి చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. గ్రామ సభలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు. బేటీ బచావో బేటీ పడావో ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ఆత్మవిశ్వాసంతో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అతిథుల సూచన. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రాజర్షి షా భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బుధవారం బేలా మండలంలోని డోప్టాల, భవానీగూడ గ్రామాలలో జరిగిన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. గ్రామ ప్రత్యేక అధికారులు లబ్ధిదారుల ఎంపిక జాబితాలను చదివి వినిపించగా కొందరు లబ్ధిదారులు తమ పేర్లు రాలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మనోహర్ రావు, ఎంపీడీఓ మహేందర్, ఎంపీఓ మహేష్, వివిధ గ్రామాల ప్రత్యేక అధికారులతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, విస్తరణ అధికారులు, ఉపాధి హామీ టీఏఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి లిస్ట్ వాళ్ళు చూసుకుంటారు. మీకే తర్వాత వెరిఫికేషన్ ఈజీ పని. మీకు ఐడియా ఉంటే పేరు చదివితే ఇప్పుడు అయింది. ఇప్పుడు ఇంకోటి కొద్దిగా యాడ్ చేయాలి. అదే ఇక్కడే దరఖాస్తు ఇచ్చేసేయి, అది కూడా నమోదు చేసి నీకు కూడా వస్తాయి. కానీ కుటుంబంకి ఒకటే, ఆ కుటుంబం మీకు ఎవరెవరు అప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్ల లోపు యువ వితంతువులు, పాక్షిక కార్యక్రమాలు, అంగవైకల్యం వల్ల. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. రైతు భరోసా మినహా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతర ప్రక్రియ అన్నారు. తమ పేర్లు రాలేదని ఎవరూ బాధపడవద్దని, ఈ ప్రక్రియ కంటిన్యూగా సాగుతుందని వెల్లడించారు. రానివారు గ్రామ సభలో ఉన్న ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అనంతరం భవానీగూడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొనగా గ్రామస్తులు అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ పంట పొలాల్లో నీటి వసతి, కరెంటు సౌకర్యంతో పాటు పొలాలకు వెళ్లడానికి రోడ్డు వేయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. చెప్తుంది. తర్వాత అటవీ హక్కు కూడా ఏవైతే పత్రం ఉన్నాయో అటవీ హక్కు పట్ట వారందరికీ కూడా రైతు భరోసా వచ్చేస్తాయి. ఓకే, వీటి కూడా అదే ప్రొఫార్మా ఇచ్చాము, ఎందుకంటే కుటుంబం విధానం మొత్తం తెలుసుకోవాలి. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు తమ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫోటోను ఫ్లెక్సీలో ఎందుకు పెట్టలేదని, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదంటూ పంచాయతీ అధికారిని నిలదీశారు. ప్రచురణకు సంబంధించిన విషయం పై అధికారులకు తెలియజేస్తామని ప్రత్యేక అధికారి డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్ వారికి సమాధానం ఇవ్వడంతో శాంతించారు. అటు సుంకిడి గ్రామంలో ప్రత్యేక అధికారి ఎంపీఓ వినోద్ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా గ్రామాల్లో వివిధ పథకాల్లో తమ పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కీర్తి, పంచాయతీ కార్యదర్శి మహేష్, సుంకిడి పంచాయతీ కార్యదర్శి సచిన్, మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకట్ యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మీరేమో లోకల్ ఎమ్మెల్యే ఫోటో వేయరు ఇంతవరకు కరెక్ట్ చెప్పండి. మరోవైపు తాంసీ మండలంలోని వడ్డాడి, జామిడి, గోట్కూర్, గిరిగాం గ్రామాలలో రెండవ రోజు ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. వడ్డాడి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10, ఆత్మీయ భరోసా కోసం 10, రేషన్ కార్డుల కోసం 38 దరఖాస్తులు వచ్చాయి. కాగా అర్హులైన పేదలకు ఆత్మీయ భరోసాతో పాటు ఇండ్లు రాలేదని పలువురు గ్రామ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి గ్రామ సభను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సిపిఓ వెంకటరమణ, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీఓ లింగయ్య, ఏఈ హరీష్, సెక్రటరీ సౌజన్య, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఓ వెంకటరమణ మాట్లాడుతూ మండలంలోని ప్రజాపాలన గ్రామ సభల్లో అర్హులైన వారు తమ దరఖాస్తులను అందజేస్తున్నారని వివరించారు. అదేవిధంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న గ్రామ సభల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు సిబ్బందిని ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ సభలు ఈ నెల 21 నుంచి తాంసీ మండలంలో ప్రారంభమైనాయి. నిన్న 4 గ్రామాల్లో గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించబడ్డది. ఈరోజు కూడా గోట్పూరి అండ్ వడ్డాడి గ్రామ సభలు నిర్వహించబడ్డాయి. అంతా సవ్యంగానే జరుగుతుంది. ప్రజల నుంచి ఏదైనా విజ్ఞప్తులు ఉంటే మళ్ళీ కౌంటర్లు పెట్టి తీసుకోవడం జరుగుతుంది. వడ్డాడి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ వీటి గురించి 4 విషయాల గురించి గ్రామ సభ పెట్టడం జరిగింది. అది అధికారులు రావడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే లిస్టు మా చేతిలో కూడా లేదు, పైనుంచి వచ్చింది లిస్టు. ఈ లిస్టులో వచ్చిన వాళ్లకు శాంక్షన్ అయింది, మిగతా వాళ్ళకు కూడా దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ ఆర్యవైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యూత్ అధ్యక్షులు ఆనంద్ ఉత్తర్వార్ తెలిపారు. అందులో భాగంగానే శవపేటికను కొనుగోలు చేసి తిరుపెల్లి శ్మశాన వాటికలో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి కొనుగోలు చేసిన శవపేటిక స్థానిక తిరుపెల్లి శ్మశాన వాటికకు తరలించారు. ఈ మేరకు యూత్ అధ్యక్షుడు ఆనంద్ ఉత్తర్వార్ మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా చనిపోయిన సందర్భంలో మృతదేహాన్ని భద్రపరిచేందుకు వీలుగా ఈ శవపేటికను అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులోనూ మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు సంకల్పించామని తెలియజేశారు. గత 24 సంవత్సరాలుగా ఆర్యవైశ్య యూత్ అసోసియేషన్ ఆదిలాబాద్లో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము డెడ్ బాడీ ఫ్రీజర్ని ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు శవపేటిక దీన్ని ఇక్కడ తిరుపెల్లి శ్మశాన వాటికలో అందుబాటులో ఉంచడం జరిగింది. కావున దీనిని ఆదిలాబాద్ ప్రజలు అందరూ సద్వినియోగపరచుకోవాలని మా ఆర్యవైశ్య యూత్ అసోసియేషన్ తరఫున దీన్ని ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాము. భారతదేశ పౌరులకు రాజ్యాంగ విలువలు తెలియకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని, దీన్ని తిప్పికొట్టేలా తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల గణేష్ మహారాజ్ అన్నారు. పార్టీ పిలుపు మేరకు 1,00,000 పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్టు కార్డులను పంపించారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజ్యాంగంతో పాటు అంబేద్కర్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. భారత రాజ్యాంగాన్ని తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం.
టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్. ప్రభుత్వాలు ప్రజలకు రాజ్యాంగ విలువలు తెలియచేసేలా ప్రాథమిక దశ అయిన పాఠశాల ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని అగ్గిమల్ల గణేష్ మహారాజ్ అన్నారు. ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను చదివించాలన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజ్యాంగంతో పాటు అంబేద్కర్ చిత్రపటాలను ఉంచి వేడుకలను నిర్వహించాలన్నారు. దీనిపై ప్రభుత్వాలు జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే పార్టీ తరపున రథయాత్రలు నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన జయసి. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్పీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 1,00,000 ఉత్తరాల ఉద్యమాన్ని పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుండి ఈరోజు 3,000 పోస్టు కార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్పీ నాయకులు, విద్యావంతులు, మేధావులు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా జీవించే ప్రతి పౌరుడు కూడా ఈరోజు పోస్టు కార్డు ఉత్తరాన్ని ఈ ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్మ సమాజ్ పార్టీ చెప్పినటువంటి డిమాండ్లు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, ప్రభుత్వేతర విద్యా సంస్థలలో భారత రాజ్యాంగము మరియు అదేవిధంగా భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాలను పెట్టి ఈ 26వ గణతంత్ర వేడుకలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ విద్యాలయాలలో, కళాశాలల్లో భారత రాజ్యాంగ ప్రియంబల్ను ప్రతిజ్ఞలాగా ప్రతిరోజు కూడా విద్యార్థులతో చదివించేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్ణయించాలి. పట్టణంలోని పిట్టలవాడలో నిర్వహించిన వార్డు సభలో కాలనీ వాసులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా తమ పేర్లు రాలేదని అధికారులపై మండిపడ్డారు. మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ఇప్పటికే 3 సార్లు చేశామన్నారు. గతంలో ఇచ్చిన వాటి గురించి చెప్పాలని పట్టుపట్టారు. ఇప్పటికే మీ సేవ, ప్రజాపాలన, ఆన్లైన్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నామన్నారు. కానీ లిస్టులో తమ పేర్లు లేవన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వేలో విచారించిన లిస్టులో మాత్రం పేర్లు రాలేదన్నారు. ఏదో అధికారులు వచ్చాము, సభ నిర్వహించాము అని కాకుండా ప్రజల సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రజలను సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. మరోసారి వార్డు సభలో దరఖాస్తు చేసుకుంటే అర్హులకు వచ్చేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అంటే సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం. రోజు ఏదో ఒక సర్వే ఇక్కడ పనులకు తప్పుకుంటుంది. ఫైనల్ చేస్తారని చెప్పేసి మీరు ఎట్లా గ్యారెంటీ ఇస్తారు సార్? ఇదిలా ఉంటే జైనత్ మండలం ఆనంద్పూర్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఆయా పథకాల్లో అర్హులైన అభ్యర్థుల పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన వారి పేర్లు లేవంటూ అధికారులను నిలదీయడంతో పోలీసులు కల్పించుకొని వారిని సముదాయించారు. గవర్నమెంట్
గ్రామంలో భూమి లేని నిరుపేదలు 300 మంది ఉండగా 13 మంది భూమి కలిగిన అభ్యర్థులను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఎస్ఐ పురుషోత్తం సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. అర్హులైన లబ్ధిదారులనే పథకాలకు ఎంపిక చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాగా పేర్లు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, అర్హులకు పథకాల ఫలాలు అందుతాయని అధికారులు పేర్కొన్నారు. ఎవరు కూలీ పోతున్నాడు, పేదవాళ్ళు ఉన్నారు, ఇక్కడ 300 మంది కూలీ పోతారు, ఉపాధి హామీ కూలీ పోతారు. అలాంటి వాళ్ళని ఓన్లీ 13 మందిని సెలక్షన్ చేసి అంటే భూమిండోళ్ళని చేసిండు. ఇంకా మరి భూమిండోళ్ళని చేసిండ్రు. మరి ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, వాళ్ళ భార్య పేరు రాసిండ్రు. ఇది ఓన్లీ కార్యకర్తల పార్టీ ఉన్నది. ఇది వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులు ఎట్లా రాసిండేమో మరి. ఇలా పేదోళ్ళకి అదే న్యాయం జరగలేదు. అందుకే మా గ్రామస్తులు మొత్తం బైకాట్ చేసిండ్రు. ఇలాంటి మంచిగా ఉన్నది ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసుడు మంచిగా ఉన్నది. మేము రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాం, ముఖ్యమంత్రి కూడా వేడుకుంటున్నాము. పేదవాళ్ళని చూడండి, పేదవాళ్ళని ఆదుకోండి, మీ పేరు తీస్తారు. ఈ రేషన్ కార్డులను కూడా కొట్టేసిండు. భూమిలో ఉన్న రేషన్ కార్డు, ఇల్లు ఉన్న రేషన్ కార్డు పేరు రాసిండ్రు. అలా మరి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు తప్పు రాసిండ్రు. దయచేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ఇలాంటి తప్పు పనులు చేయకుండా. పేదవాళ్ళు అంటే లాస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు పేదవాళ్ళు పాపం వాళ్ళు రోజు కూలీ పోయేటోళ్ళు ఉన్నారు. పట్టణ అభివృద్ధికి తన వంతు పూర్తి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని దుర్గానగర్ కాలనీలో TSFSIDC నిధులతో సైడ్ డ్రైన్ పనులకు భూమి పూజ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని అధికారులు కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రఘుపతి, నాయకులు రాజన్న, సుధాకర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువస్తామన్నారు. వార్డుల వారీగా ప్రాధాన్యతను బట్టి దశల వారీగా అభివృద్ధి చేపడతామన్నారు. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ఆడపిల్లలు చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని జిల్లా సంక్షేమ అధికారిని సబిత అన్నారు. బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా బుధవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చౌక్ మీదుగా ర్యాలీ జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి చేరుకుంది. ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి ఆడపిల్లల చదువు ప్రాముఖ్యత గురించి తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించి అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో DSP జీవన్ రెడ్డి, DYSO వెంకటేశ్వర్లు, DCPO రాజేంద్ర ప్రసాద్, యశోద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని సబిత మాట్లాడుతూ లింగ వివక్షత కారణంగా కడుపులోనే ఆడపిల్లలను చంపుతున్న సంస్కృతి పెరిగిందన్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ కోసం బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదంతో 10 ఏళ్ల క్రితం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం 1098, మహిళల కోసం 181 లాంటి టోల్ ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబ భవిష్యత్తు మారుతుందన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కదా. అయితే బాలికలకు మరి ప్రభుత్వం తరఫున ఎన్నో పథకాలు అమలు అవుతున్నాయి. అవన్నింటినీ కూడా మీరు మరి తెలుసుకొని మీరు అవన్నీ అనుభవిస్తూ మరి చక్కగా మీరు చదువుకోవాలని, అంటే ఇప్పుడు మేడం మనకు సెక్టోరల్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు. అంటే డిగ్రీ వరకు మనం ఎంతసేపు 18 years నిండిన తర్వాత ఈ వివాహం చేసుకుందాం, బాల్య వివాహాలు నిషేధిద్దాం, ఇవన్నీ చెప్తున్నాం స్లోగన్స్ రూపంలో అనేక విధాలుగా. కానీ మన యూనివర్సిటీ వరకు కూడా చదువుకోవాలి. ఆడపిల్లలకు చదువుతోటే మరి చదివే ఆభరణంగా ఉండాలి. ఎందుకంటే చదువు ద్వారా మరి వాళ్ళు అన్ని రంగాలలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం వస్తుంది. కాబట్టి
ప్రభుత్వం కూడా మనకు ఎంతో అభివృద్ధికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ పథకాలను తెలుసుకొని మరి మీరు మంచిగా చదువు మీదనే లక్ష్యం పెట్టి చిన్నప్పటి నుంచే మనకంటూ ఒక గోల్ ఉండాలి. రైల్వేలో పనిచేస్తున్న లోకో పైలట్లకు పెరిగిన డిఏకు అనుగుణంగా రన్నింగ్ అలవెన్స్ పెంచాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ అన్నారు. బుధవారం రైల్వే స్టేషన్లోని లాబీ ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆశిష్, రంజాన్, సిరాజ్ ఆలాం, రింకు కుమార్, డిఎన్ రాజు, హేమంత్ కుమార్, ఆశిష్ దోకే తదితరులు పాల్గొన్నారు. రైల్వే లోకో పైలట్ గార్డుకు కిలోమీటర్ అలవెన్స్ 25% పెంచాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ అన్నారు. రైల్వే సిబ్బంది అందరికీ డిఏ 50% పెంచి టీఏ సైతం పెంచారన్నారు. కానీ లోకో పైలట్లకు, గార్డ్స్కు అన్యాయం చేశారన్నారు. పెంచిన డిఏకు అనుగుణంగా కిలోమీటర్ అలవెన్స్ 25% ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ప్రతి లాబీ ముందు ధర్నా చేయడం అన్నది జరుగుతుంది అన్నట్టు. ఇది ఎల్ఆర్సా ఏఎల్ఆర్ఐఎస్ఏ అంటే ఎల్ఆర్సా ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్, నెక్స్ట్ గార్డ్ కౌన్సిల్. డిఏ పెరిగినప్పుడల్లా మాకు డిఏ 50% పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా వేరే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ టీఏ అన్నది పెరగడం జరిగింది. సేమ్ అదేవిధంగా మాకు అన్నది డిఏ 20% 50% డిఏ పెరిగే క్రమంలో మాకు రన్నింగ్ అలౌన్స్ అన్నది 25% అన్నది ఎన్హాన్స్ అన్నది కావాల్సి ఉండే. మిగిలిన స్టాఫ్ అందరితో పాటు మాకు కంపేర్ చేసుకుంటే మాకు అన్నది చాలా అన్యాయం జరిగింది అన్నట్టు. దానికోసమని మేము ఈ ధర్నా ప్రదర్శన ఇవాళ చేయడానికి కారణం ఏంటంటే మాకు ఇవ్వాల్సింది మాకు న్యాయబద్ధంగా మాకు రావాలన్న క్రమంలో మేము ఈరోజు ఈ ధర్నా ప్రదర్శన చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా పూర్తి చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. గ్రామ సభలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు. బేటీ బచావో బేటీ పడావో ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ఆత్మవిశ్వాసంతో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అతిథుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.